ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రభావం మా తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. అడుగునైనా ఈ సమయం వందనాలు. స్తుతింపులు ఉన్న దేవుడు నా ప్రభా. అడుగునైనా మీరు పడిన బట్టి, శ్రమలు బట్టి, నైనా తెచ్చిన మరి యొక్క యోగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. బిడ్డలు అనేక మంది ఆశ కలిగి వచ్చి ఉన్నారు ప్రభా. మరి ఆశ కోరికలు తీర్చి ప్రభా, మరి అనేక మంది కష్టాల్లోనూ నష్టాల్లోనూ ఇరుకుల ఇబ్బందుల్లోనూ శోధనలోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు రక్షించుకోండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. సేవకులను కూడా మీరు బలపరచండి. మరి అలాగే మరి సేవకులకు మంచి ఆరోగ్యము, బలము, శక్తిని, ఆరోగ్యాన్ని దయచేయండి. మరి నాయన అనుభవం చేసే మరి డ్యూటీలో కూడా దేవుడు తోడే వేసి ప్రభు మరి సిలువ వేసినప్పుడు అనేక మంది కొట్టుబడ్డారు, అనేక మంది దొండగేళ్ళు, అనేకమైన అల్లర్లు మరి చేశారు. రోగులు కొరడాలతో కొట్టబడ్డారు, అనేకమైన మరి శ్రమలో పెట్టారు. ఆయన ఎన్నో శ్రమలు పెట్టి ఎన్నో మరి ఆయన్ని ఎలా వాడుకోవాలో అలాగ వాడుకున్నారు. దుర్మార్గులు అందరూ కూడా మరి పాపాత్తులు అందరూ కూడా వాడుకున్నారు. వాడుకొని మరి స్తోత్రం బాబు, స్తోత్రం 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 స్తోత్రం. నా ప్రభా సకల కార్మిక ప్రిపరండి నీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడు దేవానికి వందనాలు, నిత్య నివాసానికి వందనాలు బాబు. మన తండ్రి నాయన ఈ 40 దినాలు నా ప్రభా కాచి కాపాడి ఈ పరిశుద్ధమైన లెక్క చోట నియమోజమైన లెక్క చోటన నా ప్రభా నాయన కార్యాలు చేస్తూ ఉండి మరి దారి గుండా వస్తూ ఉన్నారండి. అనేక జనము ఎండబడ్డారు. ఆయన చేసిన కార్యాలు మరి గుడ్డలు కాళ్ళు ఇచ్చిన దేవుడు, కుంటుడు కాళ్ళు ఇచ్చిన దేవుడు, అనేకమైన అద్భుతమైన కార్యాలు చేశారు. దేవుడు ఎంతగానో మన కోసం మరి ఎన్నో మరి ఆ 33 సంవత్సరాలలో దేవుడు ఆయన ఎన్నో కార్యాలు చేశారు. మరి మన జనాంగం అయితే మరి కూడా ఎంటబడ్డారండి. ఎంటబడి ఆయన చేసిన కార్యాలు చూస్తూనే ఉన్నారు. అయినప్పటికీ మరి పేరు దగ్గరికి తోడుకొత్తూ ఉన్నారండి. మరి ఏమీ మాట్లాడలేదండి. సర్వ సృష్టికర్త నీకు వందనాలు, స్తోత్రాలు బాబు. నాయన ఇదిగో నా సంతృష్టి నాయన బాబు, ఇదిగో నా తండ్రి నాయన నీకు వందనాలు ప్రభా. నా కోసం పడ్డ కష్టాలు ప్రభా, నీకు నా కోసం నా ప్రభా నేను ఆయనను మీకు అప్పగించిన ఎడలా నాకేమి ఇచ్చిరని వాళ్ళని అడిగాను. అందుకు వారు 10 వెండి నాణాలు తూచి వారికి ఇచ్చారు. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుండేది. నిజంగా దేవుడు ఎంతగానో నమ్మరండి. 12 మంది శిష్యులు తన వెంట ఉండి అందులో అయినప్పటికీ ఆయన పడ్డ శ్రమలో తండ్రకాలు నిజంగా భార్య బిడ్డలు పోయినప్పటికీ, కుటుంబం కూడా మరి పోయినప్పటికైనా, దేవుడు రాష్ట్రం పోయినప్పటికైనా మరి యోగైతే దేవుడు నిలబడి మరి భార్య కూడా మరి ఎంతకైనా దూషించిందంటే మరి మూర్ఖురాలు మాట్లాడితేనే దేవుడు ఎంత నిలబడి ఆయన శ్రమలు ఇచ్చినప్పటికైనా మరి దేవుడు విడిచిపెట్టలేదండి. అలాగే తీర్చుకోలేదయా శుద్ధ స్తోత్రాలు తప్పలేనా ప్రభా. ఇంకో నా తండ్రి నా బిడ్డ కూడా ప్రభా ఏ బిడ్డ అవసరంతో వచ్చాడు ప్రభా.
దేశం పేరు అయితే తర్వాత చెప్తాను. అయితే ఒక దేశం ఉందండి. ఆ దేశం అంతటా ప్రజలు పాపులై ఉన్నారు, పాపంతో నిండి ఉన్నది. ఆ దేశ ప్రజల కోసం అయితే ఒక గొర్రెపిల్ల కావాలి. ఆ దేశ రాజు అయితే ఒక గొర్రెపిల్లని బలిగా అర్పిస్తే ఆ దేశ ప్రజలు వారి పాపాల నుండి విముక్తి పడతారండి. అయితే ఆ గొర్రెపిల్ల ఎలా ఉండాలంటే ఆడమ్మగా కలయికలేని తెల్లని గొర్రెపిల్ల, మచ్చలేని పగులోచున్నది హృదయం పై నుండి పలికిన మొట్టమొదటి మాట లోకా సువార్త 23వ అధ్యాయము. లోకా సువార్త 23వ అధ్యాయము. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిని వారు నేరం చేసిన వారు కపాలం అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను వీరిని దేవుడికి స్తోత్రం. చూసారండి, దేవుడు ఎంత దీనత్వముగా చెప్తా ఉన్నాడు. తండ్రిని అడుగుతా ఉన్నాడు, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలవట్లేదు. వీళ్ళు నన్ను సిలివేసినా పర్వాలేదు, నన్ను చంపినా పర్వాలేదు, వీళ్ళు మాత్రం క్షమించండి అంటే మన దేవుని దగ్గర ఏం కనబడుతూ ఉన్నది? చాలా దీనత్వం కనబడుతున్నది. ఈ మాటలో ఏం కనబడుతున్నదండి? చాలా దీనత్వం. ఎందుకంటే శ్రమలు పొందిన యేసు మనకి అనేకమైన రీతిలో అనేకమైన వాక్యాలు మనకి కనబడుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని అన్నాడు, తండ్రి మీరు ఏమి చేస్తున్నారో వీరెరగలుగుతారా, వీరిని క్షమించండి. సిలువలో వేలాడు దొంగలు క్షమించమని దేవుడు అంటే ఉన్నాడు. ఎందుకంటే ఈ భయంకరమైన బాధలు కలిగించే ఆ ప్రాంతానికి తీసుకొచ్చిన ఆ ప్రజలు ఆయన కొరకు యేసు పలికిన ప్రేమ పలుకులు మనకి ఈ దినాలు కనబడుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎన్ని నిందలు అవమానపరిచినా కూడా తండ్రిలోకి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే ఉన్నాడండి? తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు తెలియట్లేదు, వీరు ఎరుగురు, వీళ్ళని క్షమించాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇవి ఎంతో ఆశ్చర్యకరమైనది, దివ్యమైన మాటలని క్రీస్తు సందేశంలోని మూల సత్యాన్ని మనం గమనించినట్లయితే తరతరాల నుండి మనకు గుర్తు చేస్తున్నది ఈ మాటలు. ఏ మాటలండి? అందరి దగ్గర ఆయన తల ఉంచింది దీనత్వంగా ఆయన పలికిన మాట. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి వీరేమి వీరు తెలియదు కనుక వీరిని క్షమించండి. ఆ మాటలు దేవుడు హృదయం ఎంతో బలపరిచిన. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇది మనం కూడా మన జీవితాల్లో చూడండి, మనం కూడా మన జీవితాల్లో దేవుడికి ఇక్కడ ఏమి కలిగింది? మొట్టమొదటి మాటలో మనకు అర్థమైతే ఏమైంది ఇక్కడ? ఆ మొట్టమొదటి మాటలు ఏంటది? దేవునికి ఏం వస్తలేదంట. ఆ ఉమ్ము వేసే వారికి ఈయన ముఖం పట్టుకెళ్ళి ముందుగా చూపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూసారండి మన దేవుడు ఎంత దీనత్వము గల దేవుడు. అందుకున్న తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు క్షమించండి అని దేవుడిని తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని అన్నాడు, ప్రభువు యెహోవాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడను. ఎందుకంటే తండ్రిని సహాయం చేసే మరి తండ్రి ఉన్నాడు కాబట్టి నేను సిగ్గుపడను, దేనికి కూడా నేను తల వంచను. మీరు మాత్రం నన్ను హింసించిన బిడ్డలందరినీ వాళ్ళని మీరు మాత్రం క్షమించండి. వారికి ఎటువంటి శిక్ష కానీ ఎటువంటి నేరాలు కానీ వాళ్ళ మీద మోపొద్దని ఈ దినాన కుమారుడు తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి మనం చూసుకుంటే మార్కు సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందని యేసుప్రభు గారు పలికిన రెండో మాట అండి. అయితే యేసుప్రభు గారు సిలువేసినప్పుడు సిలువైపున ఇద్దరు దొంగల్ని సిలువేస్తారండి. అందులో ఇద్దరు దొంగలు కూడా అది బంతిపూడి దొంగలు. అయితే వాళ్ళని సిలువేసినప్పుడు అందులో ఒక దొంగ అంటా ఉంటాడు 39వ వచనంలో, వేలాడబడిన ఆ నేరస్తులో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు నన్ను రక్షించు, నిన్ను నీవు రక్షించుకును, మమ్మను కూడా రక్షించమని చెప్పారు. దొంగ అతను తప్పు చేసిన వాడైనప్పటికీ కూడా ఎంతో గర్వంగా సిలువలో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే రెండో వాడు అంటా ఉన్నాడు 40వ
వచనంలో వాడిని గద్దించి నీవు అదే శిక్షలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని రెండో వ్యక్తి అంటా ఉన్నాడండి. రెండో వ్యక్తి అయితే దేవునికి భయపడ్డాడు. నిజంగా ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నాం కానీ మనము దేవునికి భయపడేవారుగా లేము, కానీ చేసే తప్పులే మళ్ళీ చేస్తూ ఉన్నాము. అయితే రెండో దొంగ ఫస్ట్ దొంగ అంటూ ఉన్నాడు, నువ్వు దేవుడి కుమారుడు కదా, రాజు కదా, నిన్ను రక్షించుకోమని ఎంతగానో దేవుడిని దూషిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. కానీ రెండో వ్యక్తి అయితే ఎంతో తగ్గించుకున్నాడు, దేవునికి భయపడ్డాడు, తన తప్పు తాను తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. నిజంగా పశ్చాత్తాపం కూడా మనలో ఉండాలి. నిజంగా తప్పు చేస్తూ ఉన్నామంటే ఏదైనా పాపం చేసినా తెలియక ఎన్నో పాపాలు మనం చేస్తూ ఉన్నాము, కానీ మనం ఒప్పుకుని మరి తిరిగి వెలితి చూసేవారుగా మనం ఉండకూడదు. ఇలాగే రెండో దొంగ ఎంతగానో తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు. దేవుడు ఆయన రాజ్యంతో వస్తాడని గ్రహించాడు. దేవుడికి ఒక రాజ్యం ఉందని, ఆయన మరలా వస్తాడు, మనం తీసుకెళ్తాడని రెండో దొంగ ఎంతగానో గ్రహించుకున్నాడు కదా. దేవుడికి భయపడ్డాడు. భయపడి ప్రభువా అని తప్పు చేసింది నాకు న్యాయమే. దొంగ వలె ఆ రెండో దొంగ కూడా బలి అయ్యి నిత్య నరకానికి వెళ్ళేవాడు. నిజంగా ఒక క్షణంలోనే మనం అంతవరకు ఎన్నో తప్పు చేసినప్పటికీ, పాపాలు చేసినప్పటికీ, దేవుడు ఎరగనప్పటికీ కూడా ఒక క్షణంలోనే మనం మారు మనసు పొందేవారుగా మనం ఉండాలి. ఆయన నిత్య రాజ్యం కొరకు ఎదురు చూసేవారుగా మనం ఉండాలన్నమాట. ఏబిసి 2:8 ఉంటుంది, ఆయన కృప అనేదంట దేవుని వరమంట. ఆయన కృప వరకు మనము కలిపెట్టుకునే వారుగా ఉండాలంట. అలాగే తీతుకు 3 మంత్రమని తీర్చబడి నిత్య జీవము కూర్చున్న రక్షణను బట్టి దాని వారసుమగుటకై ఆ పరిశుద్ధాత్మను రక్షణ యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కురిపించాను. ఆయన కృప కొరకు మనం కనిపెట్టినప్పుడు నిత్య జీవము మనకు దొరుకుతుందంట, నిరీక్షణ మనకు దొరుకుతుంది. దరిద్రుడైన లాజరు నిజంగా చనిపోయి అబ్రహామును అనుకుని నీతిమంతుడుగా జీవిస్తూ ఉన్నాడు. ఈ లోపల మనం ఎన్నున్నప్పటికీ కూడా మనం తగ్గించుకునే జీవితాన్ని మనము కలిగి ఉండాలి. అలాగే లోకసువార్త 19వ అధ్యాయం 25 26 చదువుతానండి. ఆయన తల్లి అయిన సహోదరియు క్లోప భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసును సిలువ యొద్ద నిల్చుండి యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవారి పాపాల కొరకు శిలువలో మరణిస్తూ చివరిగా పలికిన మాటల్లో చివరిగా 7 మాటలు పలికారండి. 7 మాటల్లో నేనైతే 3వ మాట చెప్తున్నాను. యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెడుతున్న సమయంలో అయితే తన తల్లిని చూడగానే తన బాధ్యతనైతే గుర్తు చేసుకుని దేవాదేవుడు మరి తన శిష్యుని పిలిచి తన దగ్గరికి పిలిచి తన తల్లిని బాధ్యతగా మరి ఆయన యేసుప్రభుకి అయితే అప్పగించారు. తల్లి మీద తనకి యేసుక్రీస్తుకి ఎంతో బాధ్యత ఉంది. అయితే ఆ సిలువలో వేలాడుతూ నిజంగా బాధను భరిస్తూ తన తల్లిని మర్చిపోకుండా యోహాన్ గారికి అయితే తన తల్లిని చెప్పారు. అయితే మొదటి 2 మాటలు పలికిన తర్వాత 3వ మాటలో ఈ మాట అయితే పలికారండి. యోహాన్ గారు అయితే 12 మంది శిష్యుల్లో యోహాన్ గారు ఒకరు. అయితే మొదట యోహాన్ పారిపోయిన యోహాన్ గారు అయితే మళ్ళీ తిరిగి వచ్చి ధైర్యం చేసుకుని చావైనా చేస్తాను కానీ మరి నేనైతే ఇక ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఎంతగానో అనుకుని మరి ఆయన దగ్గరికి అయితే వచ్చారు. కన్న శిష్యులు అయితే మరి ఆయన పట్టుబడినప్పుడు అయితే పారిపోయారండి. కానీ యోహాన్ గారు అయితే ఆయన తల్లి ఆయన కూడా అక్కడికి వచ్చి నిలబడ్డారు. అయితే మరి అమ్మగారు అయితే శిలువ దగ్గర యోహాన్ గారు మరి అమ్మగారు మరి అక్కడ నిలబడినప్పుడు నిజంగా అతనితో పాటు మరి అమ్మగారు అయితే నిజంగా శిలువలో వేలాడుతున్న తన కుమారుడిని చూస్తూ నిలబడి అక్కడే ఉండిపోయిందండి. నిజంగా ఎంత బాధ కదా, పిల్లలకి దెబ్బలు తగిలితేనే మనం తట్టుకోలేము. అలాంటిది ఒక తల్లి తన కుమారుడిని సిలువ వేస్తున్నాడంటే నిజంగా ఎంత ఘోరమైన బాధ. తను నిజంగా అక్కడే నిలబడి ఎంతో వేదన చెందుతూ ఉంది. అయితే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే నిజంగా కొడుకులు జల్సాగా తిరుగుతున్నారు. ప్రేమను పంచి ఆ పేదగా చూసిన తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తున్నారు. ఉపదేశం
తీర్పు వచ్చే వరకు ఆయన నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే తల్లిదండ్రులు మనమైతే నిర్లక్ష్యం చేసేవారుగా ఉండకూడదు, వారి పట్ల విధేయత కలిగి ఉండాలంట. అలాగే కుటుంబం పట్ల కూడా బాధ్యత కలిగి మనమైతే ఉండాలంట. యేసుక్రీస్తు ప్రభువారు తను కలిగిన మాట మత్తయి సువార్త 27:46 యేసు ఏలి ఏలి లాబా సబక్తాని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చీవిడిచితివని అర్థము. ఈ మాట యేసు ఎంతగా వేదన పడ్డాడో మనకు ఆయన కోసం ఆరాటపడుతున్నాము లేదో మనం కూడా ఒకసారి గ్రహించుకోవాలి. ఆయన మన కోసం ఎన్నో శ్రమలు అనిపించి మన హృదయాలను పరీక్షించుకోవాలి. మనం యేసు పేతురు 1 పేతురు 2:22 యేసు తన జీవితంలో ఏ పాపం చేయలేదు, ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన నోట కపటం లేదు. మనమైతే అనేక రకాలైన పాపాలు చేస్తున్నాము, కానీ దేవుడు మన కోసం పాప క్షమాపణ నిమిత్తమై ఆయన సిలువేయబడి మన కోసము ఆయన సిలువేసి ఆయన మనల్ని తెలుసుకోవాలని మన కోసం మరణించారు. ఎబ్రియలకు 4:15 మనం శోధింపబడ్డాము, ఆయన శోధింపబడలేదు. వేదన బాధలు పడ్డాడు ఆయన, కానీ మన కోసం ఎన్నో శ్రమలు పొంది ఆయన సిలువుపై వేలాడచ్చు మన కోసం ప్రాణం విడటానికి సిద్ధంగా ఉన్నాడు. మీలో ఎవరైనా సరే ప్రాణం విడటానికి సిద్ధపడతారా? మనం ఎవరి కోసమైనా మరణించాలంటే ప్రాణం ఇవ్వడానికి కనీసం చిన్న దెబ్బతలు ఏదైనా బాధపడతాము. అలాగే మనము ఒకరి కోసం మరణించాలంటే ఎంతగానో ఆలోచిస్తాము, కానీ దేవుడు మన కోసం మరణించి మన కోసం సిలువ వేయబడి ఎంతో బాధను అనిపించాడు. రోమిలకు 8:4 తండ్రి మన పాపములు యేసుపై మోపాడు, అంటే తన తండ్రిపై మోపాడు. మనం ఎవరి మీద మోపుతున్నాం? మన దేవుడి మీద మోపు వదిలేస్తున్నాం. కానీ మన దేవుడు మన కోసం మరణించి మళ్ళీ తిరిగి లేవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరంతో పంపి ఆయన శరీరం ముందు పాపములకు శిక్ష విధించాను. అంటే మన కుమారుని పంపించాడు దేవుడు. అతను మన కోసము పాపాలను అనుభవించి అలాగే మరణించడానికి సిద్ధంగా మరణించారు, ఆయన లేవడానికి సిద్ధంగా ఉన్నారు. 1 పేతురు 2:24 యేసు మన పాపం వలన తన శరీరమును భరించాడు. ఆయన తన శరీరమును మన పాపములకు మ్రాణ మీద మోసుకుని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందాలి. మన ప్రతి ఒక్కరు కూడా ఆయన పొందిన దెబ్బల చేత, గాయాల చేత, పల్లె బోటుల చేత మారు మనసు పొందాలి. కీర్తనలు 22:1 మన పాపమును యేసు భరించడం వల్ల దేవుడు చేయి విడిచాడు. మన పాపాలను దేవుడు మన కోసం చేయి విడిచాడు. నా దేవా నీవు నన్ను విడనాడుతివి, నన్ను రక్షింపగా నా ఆత్మధ్వని విడక నీవెల దూరమైతివి. మన కోసము దేవుడు యేసు ప్రభువారు మరి సిలువలో పలికిన ఐదో మాట యోహాను సువార్త 19:28 ఉంటుంది. సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పుకొంచున్నాను అని మరి యేసు ప్రభువారు అక్కడ ఆయనకున్న ఆ యొక్క దాహాన్ని గురించి ఆయన చెప్తా ఉన్నారు కదండి. ఇది ఆయనకున్న దాహాన్ని మరి తెలియజేస్తూ ఉంది. ఎందుకు ఆయన తప్పుకున్నారు అంటే ఎందుకొరకు మనం చేసినటువంటి పాపాల కొరకు, మనం చేసినటువంటి మరి పాప దోష అవధేతలన్నీ కూడా ఆయన యొక్క సిలువలో మరి మాన్పు వేయడం కొరకు, మన కొరకు ఆయన కలువరి సిలువలో బలి అయ్యారు కదా. నేను చేసిన మరి పాపాల కొరకు ఆయన మరి ఎందుకు ఆ దాహాన్ని మరి దప్పుకుని ఉన్నారంటే మరి ఆయన చాలా శ్రమలు అనుభవించారు కదండి. ఆయన చాలా నిందలు అనుభవించారు, బాధలు భరించారు. ఇన్ని భరించిన యేసు ప్రభు వారికి దాహం ఏమి అక్కడ ఒక పెద్ద విషయం కాదు. కానీ ఆయన దప్పుకున్నది కేవలము లేఖనములు నెరవేర్చబడినట్లుగా, మరి లేఖనాలు నెరవేర్చబడినట్లుగా ఆయన ఆ యొక్క దప్పుకు గురించి ఆ యొక్క మరి సిలువలో పలికిన మాట ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ కీర్తన గ్రంథము 69:21 ఉంటుంది కదండి. ఒక మాట దావీదు భక్తుడు ముందుగానే రాసి పెట్టుకున్నాడు. వారు చేదును నాకు ఆహారంగా పెట్టి నాకు దప్పికొనినప్పుడు ఏమి ఇచ్చారంట? చిరక త్రాగడానికి ఏమి ఇచ్చారంటే చిరకలు ఇచ్చారంట. మరి అప్పుడు యేసుప్రభు వారు నేను దప్పికొని ఉన్నాను అన్నప్పుడు వారు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి వారు ఒక స్పాంజి కదండి, ఒక స్పాంజిని చిరకతో మరి నింపి ఇసోపు పొడుపుతో ఆయనకి నోటికి తగిలించారంట. నిజమే, మీరు నేను బ్రతుకుతుండగా ఇప్పుడు ఈ వేసవికాలంలో మనకి నీరు లేకపోతే మనము బ్రతకలేదు కదా. మనది ఏం దాహం? మనది శారీరక దాహం ప్రవచించబడ్డాయి. మరి ఆయన మన దప్పికను తీర్చడానికి ఆయన ఏమై ఉన్నారండి? ఆయన దప్పుకుని ఉన్నారు. మరి ఆయన మన ఆత్మీయ దాహాన్ని తీర్చడానికి మాత్రమే ఆయన మన కొరకు ఏమైపడ్డారు?
సిలువలో ఆ యొక్క మరణాన్ని మరి మరణించి మళ్ళీ తిరిగి మృత్యుంజయుడు వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దప్పిక అంటే రెండు విధాలైనటువంటి దప్పికను మనం చూస్తూ ఉన్నాం. ఒకటి శారీరక దప్పిక, రెండోది ఆత్మీయత దప్పిక. మరి యేసు ప్రభు వారు చాలా బాధలను అనుభవించారు కదండి. అప్పటికే సిలువ వేసినప్పుడు చాలా బాధలు, మరి ఆయన ఒళ్ళంతా కూడా మరి కొరడాలతో కొట్టబడి, మరి మనం మామూలు ఇక్కడ నుంచి కొంచెం లెక్క నడిచే వరకే మనకి ఏమొచ్చేస్తుందో ఆయాసం వచ్చి నీళ్ళు అడుగుతూ ఉంటాం కదా. మరి అంత దూరం నుంచి ఆయన సిలువ మోసుకుని వచ్చి మన కొరకు కదా, ఎందుకోసమంటే ఆయన చేసింది, నీవు నేను రక్షణ పొందాలని, నీవు నేను మారు మనసు పొంది ఏ ఒక్కరు నశించి నరకాగ్నికి వెళ్ళటానికి ఏమి లేదు, ఇష్టము లేదు. మరి నీ నా పాపాల కొరకు మాత్రమే ఆయన యొక్క దేహాన్ని మరి నలగొట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో అనేకమైన ఆత్మలు మరి నశించిపోతున్నాయని చెప్పి మరి ప్రభువారు ఆ ఆత్మలను రక్షించాలన్నదే ఆయన యొక్క లక్ష్యంగా మరి ఆయన సిలువ వేసినా కూడా ఆయన మన కొరకు ఆ బాధలన్నింటినీ కూడా భరించారు కదండి. మరి విశ్వాసంగా మరి మనం కొన్ని తప్పితులు తీర్చడానికి ఆయన కొన్ని మాటలు రాశారు చూడండి. యోహాను, ఎవరు బైబిల్ తీరవద్దు దయచేసి క్లుప్తంగా ముగిస్తాను. యోహాను రాసిన సువార్త 7:37 ఉంటుంది కదా. యేసు నిలిచి ఎప్పుడైనా దప్పికని ఎడల నా ఎదుకు వచ్చి దప్పి తీర్చుకొని వెళ్ళను అని మరి అంటా ఉన్నారు. నిజమే కదండి. మన యొక్క దప్పి యేసు ఆ చిలక పుచ్చుకుని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. యేసు ప్రభు గారు యేసు ఆ చిలక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించారు. ఆయన అయితే ఏ కార్యం అయితే ఈ లోకానికి అడుగు పెట్టారో ఆ పని సమాప్తమైనదని చెప్పారు, కానీ నేను సమాప్తమైపోయానని చెప్పలేదు. అలాగే యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితినని చెప్పమాట. చేయుటకు నీవంటే నీవు అనగా పరలోకపు తండ్రి. చేయుటకు నీవు పరలోకపు తండ్రి దేవుడు భూమి మీద ఆయనకి ఏ పని అయితే ఇచ్చారో నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చానని ఆయనకి చెప్పారు. అలాగే పరలోకపు తండ్రి ఆయనకి అనేక పనులు చెప్పారు. అందులో ప్రాణం పెట్టాలి, పట్టణం సువార్త ప్రకటించాలి చెప్పారు. అలాగే నేను నాకు ఇచ్చిన ప్రతి పనిని బాధ్యతగా ప్రతి లేఖనంలో నువ్వు నెరవేర్చాలని, నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాడి చిత్తం నెరవేర్చుటకు పరలోకపు నుండి దిగి వచ్చానని ఆయన అన్నారు. నేను నా ఇష్టానుసారంగా రాలేదు, నేనైతే పరలోకపు తండ్రి ఇక్కడ నేను నెరవేర్చడానికి భూమి మీదకి పంపించారు, ఆయన చిత్తం నెరవేర్చడానికే నేను పరలోకం నుండి వచ్చానని చెప్పారు. అలాగే ఎంత స్పష్టంగా ఆయన మనకి చెప్తూ ఉన్నారు. సమాప్తమైనది అంటే బ్రతుకు సమాప్తమైనదని కాదు, నీ కొరకు నా కొరకు ఆయన అప్పగింపబడిన దేవుని పనిని సమాప్తం చేసినారు. సమాప్తమైనది బ్రతుకు కాదు, ఆయన ఏ పని కొరకు అయితే నీ కొరకు నా కొరకు భూమి మీదకి వచ్చారో అప్పగింపబడిన ప్రతి పని సమాప్తమైనదని చెప్పారు. అలాగే చివరిగా మాట్లాడిన సమాప్తం తండ్రి నీవు అప్పగించిన ప్రతి పనిని నెరవేర్చి నేను నీ దగ్గరికి వస్తున్నానని పలికారు. తండ్రి నాకు ఇచ్చిన ప్రతిదీ సమాప్తం చేశానని ఆయన చెప్పారు. ఆయన ప్రతి పని భూమి మీదకి ఏ పని మీద అయితే వచ్చారో
పని కూడా ఆఖరి రక్తం వరకు కాచి ప్రతిదీ మనకి ఆయన ఎంతగానో ఇచ్చి ఉన్నారు. అలాగే మనం కూడా మనం ప్రతి పనికి దేవుడి కొరకు చేయాలి. మన ఇష్టానుసారంగా కాకుండా దేవుడి కొరకే మనం జీవించాలి. అలాగే యేసుప్రభు గారు ఎలా అయితే ప్రతి పని చేసి సమాప్తమైనది అని చెప్పారో అలాగే మనం కూడా ఆయనకు నచ్చిన ప్రతి పని చేసి ఆయన ప్రతి పనిలో మనం పాల్పంచుకుని మనం కూడా అలా చెప్పే రీతిలో ఉండాలని ఇచ్చిన వాటిని దేవుడు తీర్చున్నారు. ఇప్పుడు వరకు నాకన్నా ముందు 6 మాటలు చెప్పారండి. 7వ మాట నాకు ఇచ్చారండి. మరి 7వ మాట ఏమనగా, తండ్రి నీ చేతి నా ఆత్మను అప్పగించుకుంటున్నానండి. యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని ఆయన అలాగ చెప్పి ప్రాణం విడిచాను. యేసు శిలువపై పలికిన చివరి మాట, తన అప్పగించి బాధ్యత పూర్తి చేసి ఈ మాట పలికారండి. యేసుకు నా ఆత్మను దేవునికి అప్పగించుచున్నాను ఈరోజు మనం తెలుసుకున్నామండి. న్యాయంగా తీర్పు తీర్చు దేవుని తను తాను అప్పగించుకునేను. పాపం నుండి మనల్ని విమోచించే వరకు తను తాను అప్పగించుకున్నారండి. అలాగే మన పాపాల కొరకు ఆయన సిలువ వేయబడ్డారండి. మనం కూడా ఆయన నీతిమంతులుగా ఉండి మన ఆత్మను దేవునికి అప్పగించుకోవాలనేది ఆయన కోరికండి. పాపం నుండి మనల్ని విమోచించడం కొరకు తను తాను అప్పగించుకుంటున్నారు. మనల్ని పరిమళ వాసనగా మార్చడానికి తను తాను అప్పగించుకున్నారండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా చేయాలనేది ఆయన కోరికండి. మన అపరాధం నిమిత్తం ఆయన సిలువ వేయబడ్డారండి. ఆత్మను అప్పగించుకున్నారు. దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకుంటున్నారు. అలాగే దేవుడు మన కొరకు ఎన్నో కష్టాలు అవమానాలు పడ్డారండి. సిలువ వేయబడ్డారు, నలుగొట్టబడ్డారు. మన ఆత్మ నశించుకోకూడదని కోరుకుంటున్నారు. మనమైతే సిలువ వేయబడిన దేవునికి ఏమీ చేయలేము. కానీ రక్షణ పాత్రను చేతపించుకుని యెహోవాను ప్రార్థించడం తప్పించి మనం ఏమీ చేయలేమండి. అలాగే క్రీస్తు శరీరము ఆత్మ కోరి నడుచుకోవాలని ఆయన కోరిక. మనం కూడా మన యాత్రను సాగించుకోవాలన్నది ఆయన కోరికండి. మనం నశించుకోవడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. మన కొరకే నలుగొట్టబడ్డారు, సిలువ వేయబడ్డారు, ఎన్నో శ్రమలు సహించారు. మన కొరకే మన ఆత్మ నశించుకోకూడదని ఆయన మన కొరకు ఎంతో బాధపడ్డారండి. మనం కూడా నిజముండగా తెలుసుకోమండి. శతాధిపతిలాగా ఆయన కూడా అలాగా సిలువ వేసిన తర్వాత నిజమైన దేవుడని తెలుసుకున్నారు. మనం కూడా పాపం చేసి అట్లా అయిపోయిన తర్వాత తెలుసుకున్నామండి. మరి అలా కాకుండా నిజమైన దేవుడిని ఫస్టే తెలుసుకుంటే మనకు మంచిదండి. ఆయన రాజ్యం వారసులు అవుతాము. మనం అన్నీ అయిపోయిన తర్వాత తెలుసుకున్నా కూడా ఏమీ ప్రయోజనం ఉండదు. మనం శతాధిపతిలాగా కాకుండా నిజంగా ముందే తెలుసుకుని ఆయన తట్టు తిరిగి ఆయనలో నడుచుకుంటే మన ఆత్మ నశించుకోకుండా ఉంటుందని ఆయనకి ఎంతో సంతోషం ఉంటుందండి. పట్లంలో ఒక పాట కూడా నశించుకోవడం ఆయనకి అయితే ఇష్టం లేదండి. అలాగే మరి ప్రతి ఒక్క